రీతు మిగతా అన్ని టాస్కులతో కంపేర్ చేస్తే నిన్న టాస్క్ మాత్రం చాలా బాడిందండి. ఎందుకంటే కాయిన్స్ టాస్క్లో పవన్ కళ్యాణ్ని చూసుకుంటే ఆ రాడ్ పట్టుకున్నట్టు తప్పితే అసలు ఎట్టి పరిస్థితుల్లో కదలలేదు. మిగతా ఎమ్మెల్యేలు ఎప్పుడు ఆడేటట్టు ఆడాడు, బట్ రీతు మాత్రం అలా మూవ్ అవుతూనే ఉంది. అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్ కూడా బాగా చేసింది కాబట్టి రీతు చాలా బాడింది నేను టాస్క్ అన్డౌటెడ్ అండి. భరణికి రీతుకి జరిగిన గేమ్లో అది ట్రయాంగిల్ కాదు అని ఇక్కడ ఎవరు తనుజ మన తనూజ గారు ట్రయాంగిల్ కాదని వెళ్ళి అసలు ఆ గొడవ స్టార్ట్ అవ్వడానికి వెళ్ళి గెలికారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు జనరల్గా కొంతమంది ఉంటారండి జనాల్లో, జనం అంతా ఒక పక్కుంటే ఇలా పక్కుంటారు. ఎలా అంటే మతానికి అడ్డం, అదే మతానికి ఎదురు మంచానికి అడ్డం అంటారు కదా, కోడిగుడ్డు మీద ఇంటికి లాగుతారంటారు ఆ బ్యాచ్ వాళ్ళు. అది యాక్చువల్గా ట్రయాంగిలే. మీరు తనుజనే అంటున్నారా? తనుజేనండి. తనుజ గతంలో మీరు తనూజ ఫ్యాన్ అని చెప్పినట్టు మాకు గుర్తు. తనుజ ఫ్యాన్ కదండి, తనుజ అందంగా ఉంటుంది కాబట్టి తనుజ అంటే ఇష్టం అని చెప్పా అంతే. తనూజ విన్ అవ్వాలి, తనూజనే విన్నర్ అని చాలా గట్టిగా చెప్పారు కదా. ఇప్పుడు తనుజనే విన్నర్ అని చెప్పలేదు, తనుజ విన్ అవ్వాలి అని చెప్పా. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళలో ఎవరు విన్ అయితే బాగుంటుంది అంటారు? ఎవరికి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి? పవన్ కళ్యాణ్ ఐ థింక్ సో. పవన్ కళ్యాణ్. ఓకే, ఎందుకంటారు? టాస్కులు ఆడతాడు, మాట తీరు బాగుంటుంది. అట్ ద సేమ్ టైం కొద్దిగా మన అన్న ఫీలింగ్ వస్తుంది పవన్ కళ్యాణ్ చూస్తే.